అసలు జనరల్‌గా పాకిస్తాన్ లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. ఆ! బట్ ఇవాళ అంటే ఈ లాస్ట్ 3-4 డేస్, 2-3 డేస్ నుంచి ఏదైతే ఈ డిబేట్స్ లో దాని తర్వాత ఎక్కువగా చదవటం లేకపోతే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అని చెప్పేసి చూస్తుంటే గనక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి. హ్మ్. చాలా దారుణంగా ఉంది. ఒక వాటర్ బాటిల్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రూ. 140 ఉంది అని చెప్పేసి, ఒక లీటర్ పాలు వచ్చేసి రూ. 220 రూ. 230 ఉంది అని చెప్పి విన్నాను. అదే విధంగా 4 బ్రెడ్ ముక్కలు ఉండేటటువంటి బ్రెడ్ ప్యాకెట్ రూ. 300 అమ్ముతున్నారని చెప్పేసి విన్నాను. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించండి సార్. నేనేమంటానంటే ఇటువంటి సమయంలో ఏంటంటే చాలా దూరదృష్టితో వారి యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలండి. ఇటువంటి వాళ్ళని కనుక మనం కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే కనుక వారి యొక్క ఆర్థిక మూలాలను ఏరి ఏరి మరీ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి బ్రెడ్ అది ముక్క నేనైతే రూ. భావిస్తాను. 130 అండి. రూ. 300 రూ. 300 అండి బ్రెడ్. బ్రెడ్. హ్మ్. మేము 10 ప్యాకెట్లు కొంటామండి. రూ. 30కి మంచి బ్రెడ్లు దొరుకుతాయి మనకి. హ్మ్.